హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా 6వ రోజు నేను చేసుకున్నటువంటి పూజా వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఈరోజు అయితే దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు. మనకి ఈ రోజున అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా మనకి దర్శనం ఇవ్వటం అయితే జరుగుతుందండి. సో ఈ రోజున ఈ అమ్మవారికి అయితే చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. సో అందుకోసమే నేను ఈరోజు అమ్మవారికి సమర్పించడానికి చక్కెర పొంగలిని కూడా ప్రిపేర్ చేశాను. సో ఆ ప్రొసీజర్ అండ్ అలాగే నేను చేసుకున్నటువంటి పూజా విధానం మొత్తము కూడా మీతో ఈ వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత చక్కగా గుమ్మం దగ్గర అయితే ఈ విధంగా ముగ్గునైతే వేసుకుని ముగ్గులో కలర్స్ కూడా ఈ విధంగా వేసుకున్నానండి. ఇక తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ముందుగా నైవేద్యం ప్రిపేర్ చేయడానికైతే స్టార్ట్ చేశానండి ప్రిపరేషన్ అనేది. ఈరోజు అయితే ముందుగా చెప్పాను కదా అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదంగా సమర్పించాలి అని. సో దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1/2 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నానండి. మీరు కప్పుతో కానీ ఏదైనా ఒక గ్లాస్తో కూడా మెజర్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడైతే మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ కూడా మీకు చెప్తాను. 1/2 కప్పు పెసరపప్పును తీసుకుని చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. సో లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని వేయించుకుంటే మనకి మాడిపోకుండా ఉంటాయి. చెప్పాను కదా, చాలా లైట్ కలర్లోకి వేయించుకుంటే బాగుంటుందండి. డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు, టేస్ట్ అనేది బాగుండదు. ఫైనల్గా చూడండి, మనకి చక్కగా ఈ కలర్లోకి అయితే ఫ్రై చేసుకుంటే మనకి పెసరపప్పు అనేది టేస్టీగా ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా కుక్ చేసేస్తారు రైస్తో పాటు, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే పెసరపప్పుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇక్కడైతే నేను రైస్ తీసుకుంటున్నాను. ఇది అయితే 3/4 గ్లాసు రైస్ తీసుకున్నానండి, 1/2 గ్లాసు పెసరపప్పు అనమాట. సో మనకి మొత్తము కూడా కలిపితే 1 గ్లాస్ అయితే అవుతుంది క్వాంటిటీ అనేది. 1/2 కప్పు పెసరపప్పు అండ్ 3/4 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి కంప్లీట్గా 1 గ్లాస్ తీసుకున్నట్లు మనకి లెక్క. సో ఇప్పుడు పెసరపప్పు చల్లగా అయిన తర్వాత రైస్లో వేసేసి 2-3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ విధంగా వాష్ చేసుకున్నటువంటి రైస్ అండ్ పప్పులో అయితే వాటర్ని వేసుకుంటున్నాను. సో మనం 1 గ్లాసు రైసు పప్పు తీసుకున్నాం కాబట్టి 1:2 రేషియోలో వాటర్ని తీసుకుంటున్నాను. సో ఇక్కడ 2 గ్లాసులు వాటర్ని అయితే వేసుకుని చక్కగా దీనిపైన అయితే లిడ్ క్లోజ్ చేసుకుని స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. మనకి రైస్ అనేది కుక్ అయ్యేలోపు ఇక్కడ నేను మీకు స్వీట్ మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను. 1 గ్లాసు రైస్ తీసుకున్నాం కాబట్టి, అదే రైసు పప్పు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపించేటటువంటివి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి చక్కెర పొంగలికి. సో 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను అండ్ దానితో పాటుగా 3/4 కప్పు షుగర్ని తీసుకోవాలి. చూడండి, 1 గ్లాస్ రైస్కి 3/4 కప్పు షుగర్ అండ్ 1/2 కప్పు బెల్లం అనమాట. ఇవి అయితే మనకి చేసుకునేటటువంటి స్వీట్కి తగ్గట్లుగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను కదా. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ బెల్లము అండ్ పంచదార ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనే 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుని మనం వేసినటువంటి బెల్లము పంచదార అనేవి చక్కగా మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. సో మనం బెల్లము అనేది తురిమి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదండి బెల్లము మెల్ట్ అవ్వటానికి. సో ఇక్కడైతే చూడండి, మనకి బెల్లము పంచదార అనేవి చక్కగా కరిగిపోయాయి కదా. అయితే మనకి ఇక్కడ పాకం రావాల్సిన అవసరం అయితే లేదు, చక్కగా ఈ విధంగా కరిగిపోయి బాయిల్ లాగా వస్తే సరిపోతుందన్నమాట. సో ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైసు పెసరపప్పు ఏదైతే ఉందో దానిని ఈ బెల్లం సిరప్లో అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పాకంలో ఈ బెల్లం సిరప్లో ఈ రైస్ మొత్తము కూడా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మనం రైస్ ఎక్కడ కూడా ముద్దగా లేకుండా మొత్తము కలిసిపోయేటట్లుగా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం కుక్ చేసుకున్నట్లయితే మనం ఆ సిరప్లో మనం వేసినటువంటి రైస్ అండ్ పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది.
సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. హై ఫ్లేమ్ మాత్రం అస్సలు పెట్టకండి, చాలా త్వరగా దగ్గరగా అయిపోతుందన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో చెక్ చేసుకుంటూ మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా థిక్గా వచ్చింది కదా, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే దీంట్లో నెయ్యిలో వేయించినటువంటి కొబ్బరి ముక్కలు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదండి, ఓన్లీ కొబ్బరి ముక్కలు మాత్రమే వేశాను. మనకి చక్కెర పొంగలి అంటేనే నెయ్యి ఫ్లేవర్తో ఉంటేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎంత ఎక్కువ నెయ్యి యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమని కొబ్బరి ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలోనే వేయించుకుని వేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి నేనైతే ఒక కంప్లీట్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. చెప్పాను కదండి చక్కెర పొంగలి అంటేనే మనకి నెయ్యి ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తము కూడా మనకి రెసిపీకి బాగా పడుతుంది. 2 మినిట్స్ తర్వాత చూడండి మనకి రెసిపీ అనేది చక్కగా ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్లో మనకి స్వీట్ కాబట్టి కంపల్సరీగా ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంతే అన్నమాట, మనకి కన్సిస్టెన్సీ కూడా చూడండి ఈ విధంగా ఉండాలి. చక్కెర పొంగలి ఎప్పుడైనా కూడా మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోకూడదు. ఇంతే అండి, మనకైతే ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి ఈ చక్కెర పొంగలి రెసిపీ కూడా రెడీ అయిపోయింది. సో ఇదే అనమాట, ఈరోజు అయితే నేను అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యము చక్కెర పొంగలి కూడా నాకు రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుంది. సో చూసారు కదా, ఇలా రెడీ అయినటువంటి ఈ చక్కెర పొంగలిని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. అదేనండి చక్కగా దేవుని దగ్గర నైవేద్యానికి సమర్పించడానికైతే చేసినటువంటి ఈ చక్కెర పొంగలిని ఒక బౌల్లోకి అయితే తీసుకుని పెట్టుకుంటున్నాను. చక్కెర పొంగలి అంటే చాలామంది భయపడతారు, అంటే చాలా కష్టమేమో ప్రొసీజర్ అని కానీ అస్సలు కానే కాదండి. చూసారు కదా ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు నైవేద్యం కూడా రెడీ అయిపోయింది కదా, ఇక పూజ గదిలోకి అయితే వచ్చేసాను. చక్కగా ముందుగానే పూజ రూమ్ అనేది మొత్తము నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడైతే పూజ కూడా స్టార్ట్ చేసేసాను. చూసారు కదా, ముందుగా అయితే నేను దీపారాధన చేసుకుని చక్కగా కడ్డీలను అయితే అందరు దేవుళ్ళకి అయితే చూపిస్తూ ఉన్నాను. తర్వాత అయితే దీపారాధన దగ్గర చక్కగా ఈ విధంగా పువ్వును పెట్టి అయితే పూజించుకోవాలి. సో తర్వాత అయితే ఈరోజు అవతారము శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారం కాబట్టి శ్రీ లలిత అష్టోత్తర శతనామావళిని అయితే చదువుకుంటూ ఉన్నాను. ఓం హిమాచల మహావంశ పావనాయ నమః. ఓం శంకరార్థాంగ సౌందర్య శరీరాయ నమః. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయ నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయ నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయ నమః. ఓం సదా పంచదశాత్మక్య స్వరూపాయ నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయ నమః. ఓం కస్తూరి తిలకోల్లాసి నిటలాయ నమః. ఓం భస్మరేకాంకితలాస్మకాయ నమః. ఓం వికచాంబోరుహ దళలోచనాయ నమః. ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయ నమః. ఓం లసత్కాంచన తాటంకమయుగాళాయ నమః. ఓం మణిదర్పణ శంకాస కపోలాయ నమః. ఓం తాంబూలపూరిత స్మేర వదనాయ నమః. ఓం సుపక్వదా డివిభి జరదనాయ నమః. ఓం కంబుపోగ సమచ్ఛాయ కందరాయ నమః. ఓం స్థూలముక్త ఫలోదర సుహారాయ నమః. ఓం గిరీశబద్ధ మాంగళ్య మంగళాయ నమః. ఓం పద్మపాశాంకుశల సత్కరాబ్జాయ నమః. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః. ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయ నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయ నమః. ఓం కనకాంగదకేయూర పూజితాయ నమః. ఓం బృహత్ సౌవర్ణ సౌందర్య వసనాయ నమః. ఓం బృహనితంబు విలసజ్జ గణాయ నమః.
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః. ఓం దివ్యభూషణ సంతోహ రంజితాయై నమః. ఓం పారిజాత గుణాదిత్య పదాబ్జాయై నమః. ఓం సుపద్మరాగ సంకాస చరణాయై నమః. ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః. ఓం కంఠనేత్ర ముకుంద చంద్రికాయై నమః. ఓం సచామర రమావాణి విరాజితాయై నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః. ఓం భూతేశాలింగనోద్గూక పులకాంగ్యై నమః. ఓం అనంగ జనకాంపాంగ వీక్షణాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః. ఓం సచీముఖ్యాం మరవధు సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాదపత్ర సామ్రాజ్యదాయకాయై నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః. ఓం దేవర్షి విచ్చూయమాన వైభవాయై నమః. ఓం కలశోద్భవ దుర్వాసః పూజితాయై నమః. ఓం మద్దేభవక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమః. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తియేన్యై నమః. ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః. ఓం వందారు జనసందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగ నాభిష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణా పూరపూరితాయై నమః. ఓం నితాంత సచిదానంద సంయుక్తాయై నమః. ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్న చింతామణి గృహ మధ్యస్థాయై నమః. ఓం హాని వృద్ధి గుణాదిత్య రహితాయై నమః. ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః. ఓం జాగ్రత్త స్వప్న సుషిప్తైనాం సాక్షిభూత్యై నమః. ఓం మహాపాపౌఘ తాపానాం వినాశిన్యై నమః. ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః. ఓం సమస్త దేవధనుజ ప్రేరకాయై నమః. ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః. ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః. ఓం సహస్రార సరోజాత వాసితాయై నమః. ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమః. ఓం వాణిగాయత్రి సావిత్రి సన్నుతాయై నమః. ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః. ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః. ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః. ఓం భావనామ్రాత సంతుష్ట హృదయాయై నమః. ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః. ఓం శ్రీలోచన కృత్తోలాస ఫలదాయై నమః. ఓం సుధాబ్ది మణిదీప మధ్యరాయై నమః. ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమః. ఓం శ్రీనాథ సౌరీభూత శోభితాయై నమః. ఓం చంద్రశేఖర భక్తార్థి భంజనాయై నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమః. ఓం నామపారాయణ భీష్ట ఫలదాయై నమః. ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః. ఓం శ్రీ షోడశాక్షరి మధ్యగాయై నమః. ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తయై నమః. ఓం భక్తహంస పరిముఖ్య వియోగాయై నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః. ఓం భండదైత్వ మహాసత్వ నాశనాయ నమః. ఓం క్రూరభండ నిశిరచ్ఛేద నిపుణాయై నమః. ఓం ధాత్రచ్యుత సురాధీస సుకుదాయై నమః. ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః. ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః. ఓం మహిషాసురదోర్వీర నిగ్రహాయై నమః. ఓం అప్రకేశ మహోత్సాహకారణ్యాయ నమః. ఓం మహేషయుక్త నటన తత్పరాయ నమః. ఓం నిజభక్తృ ముఖాంభోజ చింతనాయ నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయ నమః. ఓం జన్మ మృత్యు జరారోగ భంజనాయ నమః. ఓం విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయ నమః. ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయ నమః. ఓం రాజరాజార్జిత పదసరోజాయ నమః. ఓం సర్వ వేదాంత సంసిద్ధ సతత్వాయ నమః. ఓం శ్రీ వీరభద్ర విజ్ఞాన విధానాయ నమః. ఓం అశేష దుష్ట ధనుజ శోధనాయ నమః. ఓం సాక్షాద్రి దక్షిణామూర్తి మనోజ్ఞాయ నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయ నమః. ఓం దక్ష ప్రజాపతి సుతావేశాధ్యాయ నమః. ఓం సుమబాణేక్షు కోదండ మండితాయ నమః. ఓం నిత్య యౌవన మాంగళ్య మంగళాయ నమః. ఓం మహాదేవ సమాయుక్త శరీరాయ నమః. ఓం మహాదేవర తౌత్సుక్య మహాదేవ్యై నమః. ఓం శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ లలిత ప్రసుందరీ నమః. ఓం శ్రీ లలిత ప్రసుందరీ. సో ఇక్కడైతే చూసారు కదా, చక్కగా ఈ అష్టోత్తరాన్ని కూడా చదువుకున్నానండి. ఇక్కడ మీకు వీడియోలో కొద్దిగా అడ్డొస్తుంది కదా, అదైతే కెమెరాకి వైర్ అనేది అడ్డుపడింది, నేనైతే చూసుకోలేదు. సో దాన్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేస్తూ ఉన్నాను.
సో చూసారు కదా, ఈ విధంగా చక్కగా హారతి ఇచ్చిన తర్వాత ఈ హారతి అనేది దేవుళ్ళందరికీ కూడా చక్కగా చూపించేస్తూ ఉన్నాను. సో ఇంతే అండి, ఈరోజు అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. తర్వాత అయితే చక్కగా నమస్కారం చేసుకున్నాను. ఇక లాస్ట్లో అయితే ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తూ ఉన్నాను. సో మీ అందరికీ తెలుసు కదా, నేనైతే ఎవ్రీడే కూడా పూజ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా ధూప్ స్టిక్ అనేది వెలిగిస్తానన్నమాట. సో అలాగే ఈరోజు కూడా ధూప్ స్టిక్ అనేది వెలిగించుకుని చక్కగా ఈ విధంగా ధూపం అయితే వేసుకున్నాను. సో ఇంతే అండి, ఈరోజు అయితే చక్కగా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చక్కగా ఆ అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా ప్రార్థించుకున్నాను. సో చూడండి, ఫైనల్గా అయితే నా పూజ ఫైనల్ లుక్ ఈ విధంగా ఉందన్నమాట. చక్కగా చాలా నీట్గా అనిపిస్తుందండి. నేను చేసుకున్నానని కాదు, కానీ చాలా ప్రశాంతంగా ఈ విధంగా నీట్గా ఉంటేనే మనం సింపుల్గా పూజ చేసుకున్నా కూడా మనసు నిండుగా అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా చూశారు కదా అండి, దేవి శరన్నవరాత్రులలో భాగంగా 6వ రోజు అయినటువంటి శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవి అమ్మవారి అవతారంలో మనకి అమ్మవారు దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా అయితే చక్కెర పొంగలని సమర్పిస్తారు. సో ఈరోజు నేను అదే విధంగా అయితే అమ్మవారి కోసము చక్కెర పొంగలి అనేది తయారు చేసి అమ్మవారికి సమర్పించాను. చూసారు కదా, చక్కగా నేనైతే ఈ విధంగా పూజనైతే కంప్లీట్ చేసుకున్నానండి. నేనైతే సక్సెస్ఫుల్గా ఈ దేవీ నవరాత్రులలో 6 రోజుల పాటు పూజను అనేది కంప్లీట్ చేసుకున్నాను. సో పండగ వరకు కూడా డైలీ పూజని చేసుకుందాము అని అనుకుంటున్నాను. చూడాలండి మరి ఆ అమ్మవారు నాకు ఏ విధంగా కరుణిస్తారో అని. అంటే పండగ వరకు కూడా కంప్లీట్ నవరాత్రులు అనేది నేను చేసుకోగలుగుతానో లేదో అనేది మనకి ఆ దేవుడు రాసి పెట్టుంటేనే జరుగుతుంది. ఏది చేయాలన్నా కూడా ఈ సంవత్సరం అయితే నేను ఫస్ట్ డే నుంచి కూడా ఈ రోజు వరకు పూజనైతే చక్కగా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. ఆ వీడియోస్ మొత్తము కూడా మీతో కూడా షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో వాటిలో భాగంగానే 6వ రోజు ఈ విధంగా అయితే పూజని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నానండి. చాలా తృప్తిగా అనిపించింది. సో ఇదేనమాట ఈరోజు మన వ్లాగ్ అయితే. చూసారు కదా అండి, ఈ నవరాత్రులలో భాగంగా 6వ రోజు నేను ఏ విధంగా పూజని ప్రిపేర్ చేసుకున్నాను అండ్ అలాగే అమ్మవారి కోసము నేను తయారు చేసినటువంటి నైవేద్యాన్ని కూడా ఈ వ్లాగ్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నేను చేసుకున్నటువంటి ఈ పూజ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.